చందమామ కథ. తోడేలు మేకపిల్లలు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఓ మేక. ఆ మేకకి 6 పిల్లలు. ఆ 6 పిల్లలు కూడా చాలా అందమైనవి. నిగనిగలాడుతూ చెంగు చెంగును గంతులేస్తూ చూడముచ్చటగా ఉండేవి. ఆ పిల్లల్ని తల్లి మేక ఎంతో గారాబంగా చూసుకునేది. రోజు ఆ ఊరి పక్క అడవికి వెళ్లి మేత తెచ్చి పిల్లలకి పెడుతూ ఉండేది. ఒకనాడు ఆ మేకకి అడవిలో ఒక తోడేలు కనపడింది. ఆ తోడేలు మేక వెనకాలే వచ్చి మేక ఇల్లు ఎక్కడుందో కనిపెట్టి వెళ్లిపోయింది. తాను ఇంట్లో లేకుండా చూసి ఆ తోడేలు వచ్చి తన పిల్లల్ని ఎక్కడ మింగేస్తుందో అని ఆ మేకకు భయం వేసింది. రోజుకు మళ్ళీనే అడవిలోకి వెళ్తూ మేక తన 6 పిల్లల్ని పిలిచి, నేను వచ్చేదాకా మీరు అవతల యువతల తిరక్కండి, తలుపులు వేసుకొని లోపలే కూర్చోండి, తోడేలు వచ్చి తలుపు తీయమని ఎంత అడిగినా తీయకండి అంది. ఆ పిల్లల్లోకల్లా చిన్నదానికి ఓ అనుమానం వచ్చింది. తోడేలే వచ్చి పిలుస్తుందో నువ్వే వచ్చి పిలుస్తున్నావో ఎలా తెలుస్తుంది మాకు అని ఆ పిల్ల తల్లిని అడిగింది. అవును, నువ్వడిగింది నిజమే, చెబుతా విను. తోడేలు గొంతుక నా గొంతుక మల్లే కాకుండా బొంగురుగా ఉంటుంది. పైగా నా కాళ్ళు తెల్లగా ఉన్నాయి, తోడేళ్లు కాళ్ళు నల్లగా మసిబొగ్గులా ఉంటాయి అని ఆనవాళ్ళు చెప్పి తల్లి మేక అడవిలోకి వెళ్లిపోయింది. మేక పిల్లలు తలుపులు బిడాయించుకొని లోపల కూర్చున్నాయి. మరి కాసేపటి కల్లా తోడేలు వచ్చి తలుపులు మూసి ఉండడం చూసి, పిల్లల్లారా తాయిలం తెచ్చా, తలుపులు తీయండి అని పాట పాడుతూ పిలిచింది. ఆ పిలుపు విని అమ్మ వచ్చిందని పెద్ద మేక పిల్లలు 5 గబగబా తలుపులు తీయడానికి వెళ్తుంటే చిన్నపిల్ల, అమ్మ కాదర్రా, గొంతుక బొంగురుగా ఉంది, ఇది తోడేలు అంది. నిజమేనంటూ ఆ పిల్లలు పోవే పోవే తోడేలా, బొంగుర గొంతుక తోడేలా అనేసరికి మేక పిల్లలకి తన గొంతుక తెలిసిపోయిందనేసి తోడేలు గబగబా వ్యాపారి కొట్టు దగ్గరికి వెళ్లి ఇన్ని మిరియాలు, పాలవాడి దగ్గరికి వెళ్లి ఇన్ని పాలు తెచ్చుకొని పాలల్లో మిరియపు గుండ కలిపి తాగేసి గొంతుక బొంగురు సవరించుకుంది. అప్పుడు అది మళ్ళీ మేక ఇంటికి వెళ్లి తీయని తాయిలం తెచ్చా, తలుపులు తెరవండి అంటూ పాట పాడింది. ఈ మాట పిలుస్తున్నది అమ్మేనంటూ పెద్ద మేక పిల్లలు 5 తలుపులు తీయడానికి పరిగెత్తుతుంటే చిన్న మేకపిల్ల, ఉండండి, దీని కాళ్ళు నలుపో తెలుపో చూద్దాం అంది. పెద్దదాని నడుం మీద రెండోది, రెండో దాని నడుం మీద మూడోది, ఇలా వరుసగా నిలబడ్డాక ఆఖరి పిల్ల 5వ దాని నడుం మీద నిలబడి ఎత్తు కిటికీలోంచి అవతలకి తొంగి చూసింది. కాళ్ళు నల్లగా మసిబొగ్గులా ఉన్నాయర్రా, అమ్మ కాదు తోడేలే అంది. అప్పుడు ఆ పిల్లలు మళ్లీ దాన్ని పొమ్మని గట్టిగా కసిరి కొట్టినాయి. తన కాళ్ళ రంగు సంగతి కూడా వాటికి తెలిసిపోయిందని తోడేలు గబగబా ఊళ్ళోకి పరిగెత్తుకెళ్లి ఓ ముసలవ్వ అట్లు వేసుకుందామని పిండి రుబ్బి పెట్టుకుంటే ఆ పిండిలో తన 4 కాళ్ళు ముంచి తెలుపు చేసుకుని వచ్చింది. ఇక మేక పిల్లలు నన్ను కనిపెట్టవలే అంటూ 3వసారి మేక ఇంటికి వెళ్లి పిల్లల్ని పిలిచింది. అది వరకు మళ్ళీనే చిన్న మేక పిల్ల కిటికీలోంచి తొంగి చూసి, కాళ్ళు తెల్లగా ఉన్నాయి, నిజంగా అమ్మేనర్రా అంది. అప్పుడు ఆ పిల్లలు అమ్మ తెచ్చిన తాయిలం తిందామనుకుంటూ గబగబా వెళ్లి తలుపులు తీశాయి. తీస్తే ఏముంది, తోడేలు. ఆ పిల్లలన్నీ హడలి పరిగెత్తుకుపోయి తలా ఒక మూల దాక్కున్నాయి. కాని తోడేలు ఒక్కొక్క దాన్ని వెతికి పట్టుకుని మింగేసింది. పరుపు అడుగున దాగి ఉన్న చిన్న మేక పిల్ల మాత్రం తోడేలుకు కనపడలేదు. తోడేలు పొట్ట ఈడ్చుకుంటూ వెళ్లి ఆయాసం చేత ఆట్టే దూరం పోలేక ఓ ఏటి ఒడ్డున పడుకుంది. తల్లి మేక ఇంటికి వచ్చి పిల్లల్ని పేరున పిలిచింది. తన పేరు వినపడి చిన్న మేక పిల్ల పరుపు అడుగు నుంచి బయటకొచ్చి జరిగిన సంగతంతా తల్లితో చెప్పింది. తల్లి పిల్ల తోడేలు పోయిన దారినే వెళ్లేటప్పటికి ఏటి ఒడ్డున తోడేలు గుర్రు పెడుతూ నిద్రపోతోంది. తల్లి మేక గబగబా వెళ్లి దర్జీని తీసుకొచ్చింది. దర్జీ తన పెద్ద కత్తెరతో తోడేలు పొట్టను కత్తిరించేటప్పటికి అందులోంచి ఒకదాని వెనక ఒకటి 5 మేక పిల్లలు గంతులేసుకుంటూ బయటకు వచ్చేశాయి. అప్పుడు ఆ మేక పిల్లలు కోపం కొద్దీ పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి తోడేలు పొట్టలో కుక్కేశాయి. దర్జీ తన సూది తీసి తోడేలు పొట్ట మామూలుగా కుట్టేసి వెళ్లిపోయాడు. అప్పుడు తోడేలుకు మెలకు వచ్చి ఏట్లో మంచినీళ్లు తాగుదామని లేచింది. కాని దాని కడుపులో రాళ్లుండడం చేత ముందు బరువు ఎక్కువై అది తల్లకిందులుగా ఏట్లో పడి బుడుంగుమని మునిగిపోయింది.